Kavya sir. My guide teacher name is S. Bhavani madam sir. I'm coming from East Godavari SPMR GGH School Pittapuram sir. Our project is solar motor vehicle sir. మనకి ప్రస్తుతం వెహికల్స్ అన్ని ఫ్యూయల్తో నడుస్తున్నాయండి. మనకి భూమిలో కూడా ఫ్యూయల్స్ అన్ని తరిగిపోతూ వస్తున్నాయి సార్. మనకి 2020 ఆ టైం కల్లా భూమిలో ఫ్యూయల్స్ అన్నీ అయిపోతాయి సార్. అప్పటికి కూడా మనకున్న ఒకే ఒక్క ఆధారం సోలార్ ఎనర్జీ సార్. సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని మనం వెహికల్స్ అవి నడిపినట్లయితే మనకి ఎటువంటి పొల్యూషన్ ఉండదు సార్. దీనివల్ల ఎటువంటి స్మోక్ కానీ స్మెల్ కానీ నాయిస్ కానీ ఉండదండి. మన మామూలు కార్లు ఫ్యూయల్ యూజ్ చేసి నడపడం వల్ల మనకి పొల్యూషన్ క్రియేట్ మనం ఎన్నో అనారోగ్యానికి గురవుతున్నాం సార్. దీన్ని ఫోటోవాల్టాయిక్ సెల్ అంటారండి. సన్ రేస్ వచ్చి ఫోటోవాల్టాయిక్ సెల్పై పడినప్పుడు ఇందులో ఉన్న సెల్స్ సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి సార్. అప్పుడు ఎలక్ట్రిక్ డీసీ సోర్స్ తిరగడం వల్ల మనకి వెహికల్ నడుస్తుందండి. మనకి ఈవినింగ్ ఇంకా నైట్ టైంలో సన్ రేస్ అవైలబుల్గా ఉంది సార్. అదే టైంలో మనం ఇందులో ఎంటీ రీఛార్జబుల్ బ్యాటరీ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే ఆ ఎంటీ బ్యాటరీస్లో సన్ రేస్ అవైలబుల్గా ఉన్నంత వరకు పవర్ స్టోర్ అయి ఉంటుంది సార్. ఆ స్టోర్ అయిన పవర్ని మనం నైట్ టైము ఇంకా ఈవినింగ్ టైం సన్ రైజ్ అవైలబుల్గా లేనప్పుడు అది మనం అందులో స్టోర్ అయిన పవర్ని వాడుకోవడం వల్ల మనకి వెహికల్ నడుస్తుంది సార్. మనం రెయినీ ఇంకా వింటర్ సీజన్స్లో సన్ రైజ్ 1 or 2 days రావు సార్. అప్పుడు మనం సన్ రైజ్ అవైలబుల్గా ఉండదండి. మనకి బ్యాటరీస్లో స్టోర్ అయిన పవర్ అంతా మనం వాడేసుకున్నాం సార్. అప్పుడు మనం ఎలక్ట్రిక్ సప్లై ద్వారా కూడా ఈ వెహికల్ నడుపుకున్నట్లయితే ఎటువంటి పొల్యూషన్ ఉండదు సార్. ఇది పొల్యూషన్ ఫ్రీ సార్. ఇది మన చిన్న పల్లెటూరులో అది కరెంట్ సప్లై దొరకదు సార్. అక్కడ కూడా మనం ఒక సోలార్ ప్యానెల్ కనెక్ట్ చేసుకుని మనకి కనెక్షన్ ఇచ్చుకుంటే ఇందులో ఉన్న సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు సార్. ఆ ఎలక్ట్రిక్ పవర్ని మనం ఆ ఊరంతా ఊరు మొత్తం సప్లై చేసుకుంటే అక్కడ ఫ్యాన్స్ లైట్స్ అన్నీ వెలుగుతాయి సార్. మనం ఈ సోలార్ కార్ని ఫ్యూచర్లో వాడడం వల్ల మనకి ఎటువంటి పొల్యూషన్ ఉండదు సార్. దీనివల్ల అందరం ఫ్రీగా ఉండొచ్చు సార్. మనకి వేదాల్లో కూడా సోలార్ ఎనర్జీ గురించి ఇలా తెలిపారు సార్. వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటే భూభువః సువః ఇవన్నీ మొత్తం భూలోకం భువర్లోకం సువర్లోకం జనోలోకం మహోలోకం తపోలోకం సత్యలోకం అని చెప్పేసి పైన 7 లోకాలు ఉంటాయి. మొత్తం 14 లోకాలు. అన్ని లోకాలకి అధిపతి అని సూర్యదేవుడిని నేను తెలుసుకున్నాను. ఆయన నా బుద్ధిని ప్రచోదింపచేయుగాక అని దీని అర్థం అనమాట అండి. ఈ శాస్త్రవేత్తలు కూడా దీని యొక్క పవర్ని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఎలాగంటే 2 ఫీల్డ్స్ తీసుకున్నారు. ఒక ఫీల్డ్లో సీడ్స్ వేశారు. మామూలుగా ఈ గాయత్రి మంత్రం చదవకుండా మామూలుగా దాన్ని సీడ్స్ వేశారు. తర్వాత గాయత్రి మంత్రం చదువుతూ సీడ్స్ వేశారు. అవి చాలా బాగా పలసాయని అందివ్వడం ఈ మధ్యనే వాళ్ళు రీసెర్చ్ చేశారు. బికాజ్ ఆఫ్ దీంట్లో ఏంటంటే ఆ మంత్రంలో ఉన్నదంతా సోలార్ పవర్ గురించి. పుష్పవిమానం కూడా సోలార్ పవర్తో నడుస్తుందని చెప్పేసి మన వాళ్ళు పెద్దలు చెప్తుంటారు. భారద్వాజ విమాన శాస్త్రంలో అది పుష్పవిమానం సోలార్ పవర్తో నడుపుతుందని తెలుస్తుంది అనమాట. సో అలాగే ఆదిత్య వాయుర్జాయతే అంటే ఈ పంచభూతాలు అంటే వాయువు సూర్యుడి నుంచే వస్తుంది. ఆదిత్య భూమిర్జాయతే అంటే సూర్యుడు నుంచే భూమి పుట్టింది. 200 కోట్ల సంవత్సరాల క్రితం భూమి విడిపోయి చల్లారిపోయి పుట్టిందని చెప్పేసి ముందరే వేదాల్లో ఉంది. ఆదిత్య దాపోజాయంతి అంటే మనకి వాటర్ కూడా సూర్యుడి నుంచే వస్తుందని చెప్పేసి. అలాగే ఆదిత్య జ్యోతిర్జాయతే మనకి వెలుగుకి కారణం ఆదిత్యుడే అని చెప్పేసి. సూర్యాం భవంతి భూతాని సూర్యాన్ని పాలితాని అంటే ఆ సమస్త భూతాలని సూర్యుడు మాత్రమే పరిపాలిస్తున్నాడు. సూర్యుడు లేకపోతే అసలు జీవకోటికి అర్థమే లేదని చెప్పేసి. అలాగే సూర్యాభిముఖో జప్వా మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే అంటే ఎన్నో మహావ్యాధులన్నింటినీ సూర్యకిరణాలు ఇప్పుడు ఏ థెరపీ అయినా సరే ఏ క్యాన్సర్ అయినా ఏ థెరపీ అయినా సూర్యకిరణాల నుంచి వచ్చిన కిరణాల వల్లే మనకి సౌరశక్తి అంతా రినవబుల్ సోర్స్. మనం ఎంత వాడినా తరిగిపోయింది. సో సోలార్ బండి గురించి మా అమ్మాయి పాట పాడుతుంది. అదే పాట చదువుతుంది సార్. సోలార్ బండి అండి, ఇది సోలార్ బండి. సౌరశక్తితో ఇది నడిచేనండి. సోలార్ బండి అండి, ఇది సోలార్ బండి. సౌరశక్తితో ఇది నడిచేనండి. పొగవాసన రానిది, కాలుష్యం లేనిది. మామూలు కారు కాదండి బాబు, ఇది సోలార్ కారు. ఎంత వాడినా తరిగిపోనిది, ఎంతెంతో దూరం పోతుంది. చిన్న పెద్ద పారా హుషారో, రాబోయే కాలానికి కాబోయే హీరో కారే. పెట్రోల్ డీజిల్ వలదండి, అవి కెంపెంతో కలవండి. సోలార్ పవర్ కలపండి, ఎంతో హాయిగా బ్రతకండి. సోలార్ బండి అండి, ఇది సోలార్ బండి. సౌరశక్తితో ఇది నడిచేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ పాట మళ్ళీ పాడమ్మా సార్. ఇక్కడ సోలార్ బండి అండి, ఇది సోలార్ బండి. సౌరశక్తితో ఇది నడిచేనండి. పొగవాసన రానిది, కాలుష్యం లేనిది. మామూలు కారు కాదండి బాబు, ఇది సోలార్ కారు.
ఎంత వాడినా తరిగిపోనిది ఎంతెంతో దూరం పోతుంది. చిన్న పెద్ద పారా హుషారోయ్ రాబోయే కాలానికి కాబోయే హీరో కారోయ్. పెట్రోల్ డీజిల్ వలదండి, అవి కంపెంతో కలవండి. సోలార్ పవర్ కలపండి, ఎంతో హాయిగా బ్రతకండి. సోలార్ బండి అండి ఇది, సోలార్ బండి, సౌరశక్తితో ఇది నడిచేనండి. థ్యాంక్ యూ.